ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 060. ఇది పోరంకిలో నిర్మిస్తున్న ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇందులో 2 BHK ఫ్లాట్స్ అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి అన్ని ఈస్ట్ ఫేసింగ్ అండ్ 3 BHK వచ్చి నార్త్ ఫేసింగ్. 2 BHK ఫ్లాట్స్ అప్రాక్సిమేట్ ప్లింత్ 1030 అండ్ కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 1375. అలాగే 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి ప్లింత్ approximate 1250, common and car parking కలిపి 1650 and pricing 2 BHK flats approximate 55 lakhs and 3 BHK వచ్చి 65 lakhs and price can be negotiated with builder. సో మీకు గనక పోరంకిలో 2 BHK 3 BHK ఫ్లాట్ చూడాలనుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్. మీకు ప్రాపర్టీ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్గా హెల్ప్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది పక్కా రెసిడెన్షియల్ ఏరియా అండ్ చూడండి రోడ్ అంతా కంప్లీట్గా డెవలప్ అయిపోయింది. అటు ఇటు మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈ వెంచరు ఆల్మోస్ట్ 85% కన్స్ట్రక్షన్ అయిపోయింది అండ్ మిగతా సివిల్ వర్క్లు కూడా మనకి వితిన్ 3 months అయిపోతాయి. అండ్ చుట్టూ చూడండి చక్కగా డెవలప్ అయిపోయి ఉన్న ఏరియా ఇది. అండ్ పోరంకి అనగానే మనకి వాటర్ కానీ ఎయిర్ కానీ చాలా ప్యూర్గా ఉంటుంది. సో రెసిడెన్షియల్కి చాలా మంచి లొకాలిటీ ఇది. అండ్ రెసిడెన్షియల్గా పోరంకి చాలా విస్తృతంగా డెవలప్ అవుతుంది. సో నిజంగా మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలంటే మాత్రం పోరంకి వన్ ఆఫ్ ద మంచి ఏరియా అవుతుంది. అండ్ ఈ బిల్డర్ గారికి కన్స్ట్రక్షన్ రంగంలో సెవరల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన హైదరాబాదు, గుంటూరు, విజయవాడలో చాలా అపార్ట్మెంట్లు కట్టారు. అండ్ ఇది కూడా మీకు అనువనువున ఆయన ఎక్స్పీరియన్స్ కనపడతా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ద వర్క్ కూడా కనపడతా ఉంటుంది. చూడండి మనకి పిల్లర్లు కానీ అన్ని కానీ చక్కగా డిజైన్ చేసుకున్నారు. సో ప్రతి ఫ్లాట్కి మీకు ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ మీకు జనరల్గా అపార్ట్మెంట్లో ఉండే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. లిఫ్ట్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది. సో అలా సెక్యూరిటీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మనకి 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు 2 BHK అన్ని ఈస్ట్ ఫేసింగ్ అండ్ 3 BHK అన్ని నార్త్ ఫేసింగ్. సో ఫస్ట్ మనం 3 BHK ఫ్లాట్ చూద్దాం. చెప్పాను కదా 3 BHK అంతా మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి. ఫ్రంట్ చూడండి మంచి అన్ని టేక్ పెట్టారు. అలాగే మనకి మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ ఇస్తారు అండ్ గుమ్మాలన్నీ కూడా టేక్ గుమ్మాలు. సో మీకు డిజైన్ కూడా మంచి ఇది ఇచ్చారు ఇక్కడ ఎంట్రన్స్లో. సో ఈస్ట్లో మీకు విండో ఒకటి ఇచ్చారు మనకి, అలాగే నార్త్లో కూడా విండో ఇచ్చారు. సో ప్రశాంతమైన గాలి వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి హాల్ అండి. సో హాల్ నుంచి ఇప్పుడు మనకి డైనింగ్. సో ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకు కొంచెం డార్క్గా కనపడతా ఉంటుంది. బట్ మీకు ఇప్పుడు కనపడేదానికన్నా కొంచెం విశాలంగా ఉంటుంది మీరు ఫిజికల్గా వెళ్ళి చూడగలిగితే. సో హాల్ ఉంది, డైనింగ్ అండి. డైనింగ్లో నుంచి ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తున్నాం. కిచెన్లో కూడా ప్లాంక్స్ అన్ని పోస్తారు. అలాగే బిల్డర్ గారే మీకు కబోర్డ్స్ అన్ని చేసిస్తారు. మీరు ఈ స్టేజ్లో తీసుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కబోర్డ్స్ అన్నీ కూడా మీకు కావాల్సినట్టు మార్పులు చేయించుకోవచ్చు. సో ఇదంతా కిచెన్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ అలాగే కబోర్డ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇందులో కిచెన్లో కావాల్సిన కబోర్డ్ ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇది యూటిలిటీ అండి. చూడండి మీకు కన్స్ట్రక్షన్ చూస్తుంటే తెలిసిపోతుంది. ప్రతి దాంట్లోనూ మీకు బ్రిక్ వర్క్లో ఉన్నప్పుడు చూసుకుంటే ఏంటంటే నిజంగా క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అనేది బాగా తెలుస్తుంది. చాలా నీట్గా చేశారు కన్స్ట్రక్షన్ అంతా. చూడండి రోడ్లన్నీ కూడా చుట్టూ చక్కగా ఫామ్ అయిపోయి ఉన్న రోడ్లు ఇవన్నీ. సో రెసిడెన్షియల్గా మంచి లొకేషన్ ఇది. సో ఇది కిచెన్ మంచి స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది 3 BHK అపార్ట్మెంట్. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్. సో ప్రాపర్ డైనింగ్ ఉందండి. సో డైనింగ్లో కూడా మీకు కబోర్డ్స్ వస్తాయి. కబోర్డ్స్ అన్ని బిల్డర్ గారే చేసిస్తారు. సో విత్ ఆల్ కబోర్డ్స్ 3 BHK వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 65 lakhs పడుతుందండి. సో కబోర్డ్స్, సీలింగ్స్ అన్నీ చేసిస్తారు. ఇది వచ్చేసి ఒక బెడ్రూము. సో బెడ్రూమ్లో అన్నింటిలో కూడా ప్లాంక్స్ పోస్తారు. సో మీకు ఇంకో 3 monthsలో అయితే మీకు కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది మ్యాక్సిమం సివిల్ వర్క్ అంతా. సో ఇక్కడ మీకు బాత్రూమ్ కూడా ఉందండి. సో 3 bedrooms మీకు 3 bathrooms ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తుంది ఒక బెడ్రూము. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ప్రతి దాంట్లో మీకు విండోస్ వస్తాయి అండ్ అలాగే కబోర్డ్స్ వస్తాయి అన్నీ. మాస్టర్ బెడ్రూమ్లో 2 windows ఉన్నాయి. సో మీకు ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ గాలి కూడా బాగా వస్తుంది. అండ్ ఇది బాత్రూము. ఇప్పుడు మనం చూడబోయేది 3వ బెడ్రూమ్ అవుతుందండి. చెప్పాను కదా 3 bedrooms 3 bathrooms ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు బాత్రూమ్స్ ప్రాపర్ స్పేషియస్గా ఉన్నాయి. అలాగే బెడ్రూమ్స్ కూడా
3 బెడ్రూమ్స్ ప్రాపర్ స్పేషియస్ ఉంది. సో ఇది పర్ఫెక్ట్ 3 బెడ్రూమ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి 1250 ప్లింత్ అంటే మాత్రం ప్రాపర్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అది. అండ్ మన ప్రైసింగ్ వచ్చి కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది. 65 lakhs విత్ ఆల్ కబోర్డ్స్ అంటే మాత్రం చాలా మంచి ప్రైసింగ్ అండి. అండ్ మీకు ఇది రోడ్ ఫేసింగ్కి ఇది బాల్కనీ కూడా ఇచ్చారు. సో 3 BHK వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉందండి. అలాగే మీకు రోడ్డు చూసుకుంటే ఇది వెస్ట్ రోడ్ వస్తుంది. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి ఇవి. కదా, ఇది ఒక చిన్న దేవుడి గది ఇచ్చారు. సో మీకు అన్ని 3 బెడ్రూమ్లో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్, దేవుడి గది, పూజ రూము, డైనింగ్, అలాగే హాలు, కిచెన్ అన్నీ ఉన్నాయి. అండ్ హాల్ కానీ డైనింగ్ కానీ అన్ని ప్రాపర్ స్పేస్లో ఉంది. సో ఇది పర్ఫెక్ట్ 3 బెడ్రూమ్ అండి. సో మీరు కనుక 3 బెడ్రూమ్ ఒక 65 lakhs బడ్జెట్లో చూస్తుంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి ఇది. అండ్ మీరు బిల్డర్ గారికి చెప్పాను కదా, చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మొత్తం మీకు డెవలప్ అయిపోయి ఉన్న ఏరియా ఇదంతా. సో ఇదంతా కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము. సో 2 BHK వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. సో ఇది వెస్ట్ రోడ్ని మనకి ఈస్ట్ తిప్పి కట్టారు. సో 2 BHK వచ్చేసి మనకి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. సో అన్నిట్లోనూ అందులో చెప్పినట్టే గుమ్మాలన్నీ మంచి టేక్ వుడ్ పెట్టారండి. సో ఇది చూడండి ప్రాపర్ స్పేషియస్ హాల్ అని చెప్పొచ్చు 2 BHKకి. సో 2 BHKకి 1030 అంటే మాత్రం చాలా మంచి ప్లింత్ అండి. ఎందుకంటే మనకి 2 BHKలో జనరల్గా 600-700 ప్లింత్లో కడతారు, కానీ ఇది 1030 ప్లింత్లో కట్టారంటే మాత్రం చాలా ప్రాపర్ అని చెప్పొచ్చు. అలాగే మీకు కార్ పార్కింగ్ ఉంది, కామన్తో కలిపేసి అప్రాక్సిమేట్గా 1375 వస్తుంది ఇది. సో ప్రైసింగ్ వచ్చేసి 55 lakhs అండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది కూడా మీకు మంచి అన్డివైడెడ్ షేర్ వస్తుంది. సో 2 BHKకి ఒక అన్డివైడెడ్ షేర్, 3 BHKకి ఒక అన్డివైడెడ్ షేర్ ఉంది. మనం ఫైనల్గా కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ కబోర్డ్స్ అన్నీ కూడా సేమ్ 3 BHKలో ఉన్నట్టు అన్ని స్పేషియస్గా ఉన్నాయండి. సో ఓవరాల్గా ఇది డిజైన్ చూసుకున్నా ఏం చూసుకున్నా సరే ఆల్మోస్ట్ మన 2 BHKతో 3 BHKతో కంపారబుల్. అండ్ యూటిలిటీ కూడా చూడండి, 3 BHKతో పోలిస్తే యూటిలిటీ ఇంకొద్ది పెద్దగా వచ్చింది ఇక్కడ. సో కంపల్సరీ ఇది స్పేషియస్ యూటిలిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు డైనింగ్ కూడా ఇచ్చారండి. జనరల్గా అసలు మనకు 2 BHKలో డైనింగ్ అనేది ఉండదు, కానీ ఇక్కడ మీకు హాల్ ఉంది, డైనింగ్ కూడా ఉంది. సో 2 BHK మాత్రం చాలా పక్కాగా డిజైన్ చేశారండి. అండ్ చాలా చక్కగా ఉంది ఇది. అండ్ 2 BHK మీకు ఈస్ట్ సైడ్ చూసుకున్నారు కదా, మొత్తం సెపరేట్ కంప్లీట్ ఇండిపెండెంట్ అనమాట మీది 2 BHK. అండ్ మీకు ఇటు కూడా మళ్ళీ రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఇచ్చారు. సో ఈ బెడ్రూమ్లో మీకు బాత్రూమ్ ఉంది, అలాగే రోడ్ ఫేసింగ్ బాల్కనీ కూడా ఉంది. యా చూస్తున్నారు కదా, 2 BHK ఇది మనకి రోడ్ ఫేసింగ్ బాల్కనీ అండి. అండ్ 2 BHKలో మనకి డైనింగ్ కూడా ఉంది. అదొకటి మీరు నిజంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2 BHKలో డైనింగ్ జనరల్గా ఉండదు, హాల్నే మనకి డైనింగ్ కమ్ హాల్ కింద కలిపేస్తారు, కానీ ఇక్కడ మీకు సెపరేట్ డైనింగ్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సో ఓవరాల్గా చూస్తే 2 BHK మాత్రం చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అండ్ 2 BHK కంప్లీట్ ఇండిపెండెంట్, ఎందుకంటే మీ ఇయర్నికి వేరే వాళ్ళు వచ్చేటట్టు ఉండదు. సో కంప్లీట్గా ఐసోలేటెడ్గా ఉంది 2 BHK. అండ్ మీకు 2 బాల్కనీస్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఉంది, అలాగే వెస్ట్ సైడ్ బాల్కనీ ఉంది, అండ్ డైనింగ్ ఉంది. సో 2 BHK మాత్రం చాలా పర్ఫెక్ట్గా డిజైన్ ఉందండి. మీరు 2 BHK కొంచెం లగ్జరియస్ 2 BHK చూస్తుంటే మాత్రం మీ డెస్టినేషన్ ఇదే. ఇది ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్ 55 lakhs ఉంటుంది. అండ్ UDS కూడా మీకు మంచి సిగ్నిఫికెంట్ ల్యాండ్ వస్తుంది. సో మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్గా హెల్ప్ చేస్తారు. సో ఇందులో మనకి 2 BHK 3 BHK రెండు ఉన్నాయి. సో మీకు ఏది కావాలన్నా సరే మనం ఆఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.